హలో బ్యూటిఫుల్ పీపుల్, షాప్ కి రాగానే బిగ్ ట్విస్ట్ ఏంటంటే మా మాస్టర్ జాబ్ రిజైన్ చేస్తున్నాను వాట్సాప్ లో మెసేజ్ పెట్టాడు. పర్లేదు, ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇది చాలా కామన్ విషయం. గ్యాస్ సిలిండర్ కి స్టవ్ కనెక్షన్ ఇవ్వడం రాని వాడికి ఫుడ్ బిజినెస్ చేసే అర్హత లేదని నా ఒపీనియన్. అండ్ మాస్టర్ విషయానికి వస్తే ఏ మాస్టర్ కూడా పర్మనెంట్ గా ఒక దగ్గర వర్క్ చేయరండి. అండ్ ఓ మాస్టర్ ఒక దగ్గర పర్మనెంట్ గా వర్క్ చేస్తున్నాడంటే ఆ ఓనర్ చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. లాస్ట్ టైం మా మాస్టర్ కూడా అలాగే తాగేసి డ్యూటీ ఎక్కాడనమాట. మా మాస్టర్ హాఫ్ డే శాలరీ కట్ చేసిన వీడియోకి మన వ్యూవర్స్ అందరూ కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అని చాలా జాలితో మా మాస్టర్ కి సపోర్ట్ చేశారు. మీరు చెప్పిన విధంగానే ఒక లాస్ట్ ఛాన్స్ ఇచ్చి హాఫ్ శాలరీ ఇచ్చాక మళ్ళీ సేమ్ రిపీట్ చేశాడు. తాగేసి మళ్ళీ వర్క్ చేస్తుంటే నేను గసిరేసరికి ఈ రోజు నుంచి మానేస్తున్నా అని మెసేజ్ చేశాను. అండ్ ఈ రోజు మనం మాస్టర్ లేకపోయినా సరే వర్క్ చేయగలుగుతున్నాం అంటే నా ఎక్స్పీరియన్స్ ఏనండి. మీలా ఎంతమంది ఫుడ్ బిజినెస్ చేస్తూ నాలా సఫర్ అయ్యారో కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి. అండ్ కొత్తగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్అప్ చేసే వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే స్మాల్ సజెషన్ ఏంటంటే, ఎవరో ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారని మనం కూడా స్టార్ట్ చేద్దామని మాత్రం స్టార్ట్ చేయకండి. మీకు ఫుడ్ ప్రిపరేషన్ మీద ఫుల్ అవగాహన ఉంటేనే స్టార్ట్ చేయండి. మాస్టర్ లేకపోయేసరికి షాప్ లో వర్క్ చేస్తున్న ఓల్డ్ డేస్ అయితే గుర్తుకొచ్చేసాయి. నేను మిల్క్ సైనింగ్ అప్ చేంజ్ చేసి బాయ్.